బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీఎంసీ నేత జహంగీర్ ఖాన్ దేశం విడిచి పారిపోవాలి అనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆయన్ని పోలీసులు నేపాల్ సరిహద్దుల్లో అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే డైమండ్ హార్బర్ లో ఆయన ఒక డాన్ గా పేరు పొందారు. ఇటీవల ఆయన పలు అరాచకాలకు పాల్పడ్డట్టు కూడా ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. బెంగాల్ టీఎంసీ నేత జహంగీర్ ఖాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. డైమండ్ హార్బర్ ప్రాంతంలో డాన్ గా ఆయనకు గుర్తింపు ఉంది. టీఎంసీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారు అనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ఎన్నికల సమయంలో కూడా ఆయన ఈవీఎంలలో బీజేపీ గుర్తుకు స్టిక్కర్లు అంటించి సెంటు పూసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. కోర్టు మధ్యంతర రక్షణ కల్పించకపోవడంతో అరెస్టుకు పోలీసులు సిద్ధమయ్యారు. దేశం విడిచి పారిపోయేందుకు సిద్ధమైనట్టుగా సమాచారం రావడంతో ఇక నేపాల్ సరిహద్దులో జహంగీర్ ఖాన్ ను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. జహంగీర్ ఖాన్ పై ఓటర్లను బెదిరించిన ఆరోపణలు ఉన్నాయి. రీపోలింగ్ వేళ ఫాల్తాలో పోటీ నుంచి తప్పుకున్నారు జహంగీర్ ఖాన్. ఈవీఎంలను బటన్ల ట్యాంపరింగ్ సంబంధించిన కేసులో కూడా ఆయనపై 7 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఎన్నికల సమయంలో జహంగీర్ ఖాన్ పుష్ప డైలాగు వైరల్ గా మారుతుంది. ప్రతిసారి కూడా ఆయనపై ఆరోపణలు తీవ్ర స్థాయిలో వచ్చాయి. మొత్తానికైతే ఐపీఎస్ అధికారి అజయ్ పాల్ శర్మకు కౌంటర్ ఇచ్చేందుకు ఎట్టకేలకు జహంగీర్ ఖాన్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ నేతల్లో అయితే తీవ్ర చర్చ జరుగుతుంది. ఇక బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచక శక్తులన్నీ అణచివేస్తాను అని చెప్పడం, మరొక వైపు ఇప్పుడు జహంగీర్ ఖాన్ ను అరెస్ట్ చేయడం అనేది ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.